హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరి మధు ఛానల్. ట్రిప్కి వెళ్తున్నా అన్నాను కదా, అలానే మేము రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. శంషాబాద్కి వచ్చేసాం. చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం బ్యాగేజ్ అనేది చెక్ ఇన్ చేసేస్తున్నాము. వెయిట్ అవంతా చెక్ చేస్తారు కదా, అలానే ఇక్కడ మీకు సెక్యూరిటీ చెక్ది ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మనకి ఒక ట్రే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రేలో ఏమేమి ఉంచాలి, ఈ మొబైల్స్, అలానే ల్యాప్టాప్స్, ఇవన్నీ కెమెరాస్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ మనకి ట్రేలోనే పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఖచ్చితంగా ట్రేలోనే ఇవ్వాలి. అలానే మనకి బ్యాగ్స్లో వేసి పంపించకూడదండి. ఇలానే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. సో మా బాబుది ఫస్ట్ ఫ్లైట్, ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం నర్వస్ ఉంది, కానీ బాబు బాగా ఎంజాయ్ చేశాడు. మేము ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నాము. సో చిన్న బిట్ తీసాను ఇండిగోలో ఎలా ఉన్నాయి సీటింగ్స్ అవన్నీ. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం తీసాను అనమాట. అలానే చూడండి, త్రీ సీటింగ్స్ ఉన్నాయి, కానీ ఓకే. ఎలా ఉంది అంటే కొంచెం కంజెస్టెడ్గానే ఉంది. ఒకళ్ళు లేచి వెళ్ళాలన్న వాష్రూమ్స్ కల్లా కొంచెం కంజెస్టెడ్గానే ఉంది. బట్ ఇట్స్ ఓకే, జర్నీ అంత లాంగ్ కాదు కాబట్టి ఇట్స్ ఓకే. సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సో చూడండి, అందరు చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. ఇది సమ్మర్ కాబట్టి చాలా నీట్గా ఉంది. ఓకే, మనకి మొత్తం అంతా నీట్గానే ఉంది. సెక్యూరిటీ చెక్స్ అంతా నీట్గా అయిపోయినాయి. సో చిన్న క్లౌడ్స్ తీసామన్నమాట. ఎవరైనా మన ఫ్లైట్ ఎక్కితే ఖచ్చితంగా క్లౌడ్స్ ఎలా ఉంటాయి, ఆ ఎక్సైట్మెంట్ చిన్నది ఉంటుంది కాబట్టి, మా బాబుది ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి మొత్తం ఇదంతా వీడియో తీసాము. సో ఇలా మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఫ్లైట్లో కూడా. యాక్చువల్లీ మనం టికెట్స్తో పాటు ఫుడ్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మేము అలా తీసుకోలేదన్నమాట. ఇలా పర్చేస్ చేసుకోకపోయినా అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన ఫోన్పేలు అలా వర్కౌట్ అవ్వవు, ఓన్లీ క్యాష్ అనమాట. క్యాష్ ఇచ్చి తీసేసుకోవాలి అంతే. సో ఇలా మనకి ఆల్మండ్స్, మ్యాగీస్, బిస్కెట్స్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారండి. పిల్లలతో వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో చూడండి, మేము ల్యాండింగ్ అయిపోతున్నాము. సో చాలా బాగుంది ఊరైతే. మేము ఎక్కడ ల్యాండింగ్ అవుతున్నామంటే చండీగఢ్లో అండి. చూడండి, ఎంత మొత్తం ఫ్లైట్లో వెళ్తే ఏంటంటే మొత్తం కంప్లీట్గా మనం ఒక దగ్గర చూడొచ్చు అనమాట. ఊరంతా చాలా నీట్గా కనిపిస్తుంది. చండీగఢ్ మనకి ఎయిర్పోర్ట్ అండి. ఇది కూడా చాలా నీట్గా ఉంది. యాక్చువల్లీ నేను మొత్తం కవర్ చేయలేకపోయాను. ఎక్కడైతే మేము దిగి ట్రాలీస్ అవన్నీ తీసేసుకున్నామో అక్కడే మీకు చూపిస్తున్నాను. ఇది భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ అంటారు. సో చండీగఢ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ బయట ఎండలు అయితే మండిపోతున్నాయి, అలా ఉందన్నమాట. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే వీడియోస్ కోసం వెయిట్ చేయండి.